క్షుద్ర పూజల అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు లాగుతోంది? రోజుకో నాయకుడు ఈ అంశంపై ఎందుకు మాట్లాడుతున్నారు? హరీష్ రావుపై ఎందుకు మాటల దాడి చేస్తున్నారు? హస్తం నేతల అసలు టార్గెట్ ఏంటి? తెలంగాణలో గత వారం నుంచి క్షుద్ర పూజల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. గత 3 నెలల నుంచి హరీష్ రావు 2-3 ఆలయాలకు వెళ్తున్నారని, అవన్నీ క్షుద్ర పూజలు చేసే ఆలయాలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హరీష్ పై ఈ ఆరోపణల్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత సామ రామ్మోహన్ రెడ్డి కొంత అదనపు సమాచారం జోడించి మరిన్ని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలు సర్వనాశనం కావాలని హరీష్ రావు తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని హస్తం నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోతే ప్రజలు ఇబ్బంది పడాలని కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపణలు కురిపించారు. హరీష్ రావు మార్చి 2వ తేదీన తిరుచిరపల్లిలో తాంత్రిక పూజలు, మే 31, జూన్ 1వ తేదీలలో శివమొగ్గలో క్షుద్ర పూజలు, జూన్ 20న తిరుచిలో అఘోర కాళీ పూజలు, జూలై 23న మరోసారి శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాము ఆరోపిస్తున్న తేదీల్లో హరీష్ రావు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని, లేదా ఆ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు ఎవరి కీడు కోసం చేశారో చెప్పాలని హస్తం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలతో హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. మహేష్ గౌడ్ తో పాటు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. అయితే తాము ప్రశ్నిస్తే హరీష్ రావు సమాధానం చెప్పకుండా నోటీసులు పంపుతున్నారని హస్తం నేతలు కౌంటర్ ఇచ్చారు. క్షుద్ర పూజల విషయంలో నేను మాట్లాడింది కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలి. ఇంతవరకు వివరణ ఇవ్వలే వాళ్ళు. హరీష్ రావు గారు మాకైతే ఆ మూఢనమ్మకాల మీద నమ్మకం లేదు. 3 ఆచారాల మీద ఆయన ఫలానా చోట పోయిందా లేదా, అక్కడ పూజలు జరిగినాయా లేవా, జరిగితే ఎలాంటి పూజలు జరిగినాయి వారు వివరిస్తే అయిపోతుంది. ఏముంది, ఇచ్చారు లీగల్ నోటీస్కి జవాబు ఇస్తాం. నేనేం తప్పు మాట్లాడలే, నేనేం ఆయన కించపరిచే విధంగా మాట్లాడలే. ఉన్నటువంటి ఆధారాలతో ఫలానా టైంలో ఫలానా గుళ్ళకు పోయారు. ఆ గుళ్ళు ఈ రోజు కూడా కొంత ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకు పోవాల్సి వచ్చిందని వివరణ అడిగారు. వారు వివరిస్తే అయిపోతుంది. క్షుద్ర పూజల విషయంలో హరీష్ పై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడానికి హస్తం నేతలకు ఒక స్ట్రాటజీ ఉందని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హరీష్ విమర్శలు చేస్తుండగా ఆయన్ను కట్టడి చేసేందుకు హస్తం నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల హరీష్ తిరుచి, శివమొగ్గ ఆలయాలకు పలుసార్లు వెళ్లారని కాంగ్రెస్ నేతల వద్ద సమాచారం ఉంది. ఆ ఆలయాలు క్షుద్ర పూజలకు ఫేమస్ అని చెప్పుకుంటారు. హరీష్ పై ఆరోపణల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూజలు, హోమాలు, దేవుళ్లను విపరీతంగా నమ్మే కేసీఆర్ తప్పకుండా నమ్ముతారని హస్తం నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. హరీష్ వెళ్లి పూజలు చేసిన ఫోటోలు కూడా తమ దగ్గర ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.